హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ రియాలిటీ క్వశ్చన్ మనవా స్కూల్ ట్రిప్ పార్కుని కంటిన్యూ చేసుకోబోతున్నాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే రీక్రియేషన్లోని లౌడ్ సౌండ్స్ని తట్టుకోలేక చోమ్ సంగ్డాయికి వచ్చిన యారిన్ని చూస్తాం. యారిన్ పాపకి తన ఫ్రెండ్ మిన్నియా వేస్తున్న నాగిని డ్యాన్స్ చూడాలని ఉన్నా చూడలేక అక్కడికి వచ్చి ఉంటుంది. యారిన్ స్టార్స్ ని మంచి వ్యూని చూడడం కోసం వచ్చి ఉంటుంది. తను అనుకున్నట్లుగానే మంచి వ్యూని చూడగలుగుతుంది. అలా యారిన్ అక్కడికి వచ్చి చాలా సేపు అయిందని తిరిగి వెళ్ళబోతుంటే అప్పుడే తన పక్కన ఏదో రింగ్ టోన్ వస్తుంది. యారిన్ అలా అటువైపు చూస్తే అక్కడ ఎవడో నించొని ఉంటాడు. వాడి మొబైల్ ని తీసి నేను నా మొబైల్ ని సైలెంట్ లో పెట్టడం మర్చిపోయా అని అంటూ యారిన్ వైపు వస్తుంటే యారిన్ లో టెన్షన్ మొదలవుతుంది. అక్కడ కట్ చేస్తే స్ట్రైట్ గా సిస్టమ్ మేనేజర్ తో మాట్లాడుతున్న డువాన్ దగ్గరికి వస్తాం. లాస్ట్ వీడియోలో సిస్టమ్ మేనేజర్ డువాన్ తో మాట్లాడడం కోసం కంప్యూటర్ లో టైప్ చేస్తాడు. అది చూసి డువాన్ ఆ కంప్యూటర్ కి క్లోజ్ గా వెళ్లి దివాన్ హూ బ్రింగ్స్ ద ఎండ్, అది నువ్వేనా అని అంటే ఆ మేనేజర్ రిప్లై అయ్యాడు. దాంతో డువాన్ కంప్యూటర్ లో టైప్ చేసి మాట్లాడదాం అనుకుంటే ఆ కీబోర్డ్ పనిచేస్తావు. అప్పుడే ఆ మేనేజర్ నువ్వు నాతో నార్మల్ గా మాట్లాడు అని టైప్ చేస్తాడు. డువాన్ అది చూసి నేను మాట్లాడితే నీకు వినపడుతుందా? దానికి ఆ మేనేజర్ నేను నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటా, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి అని అంటే డువాన్ అవునా, అయితే నువ్వు నేను అడిగేదానికి సమాధానం చెప్పాలి. దాంతో సిస్టమ్ డువాన్ ని తన ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది. నేను ఇచ్చిన పవర్ నీ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అని అడిగితే డువాన్ నువ్వు అది అడుగుతున్నావా, నా లైఫ్ చాలా దరిద్రంగా మారింది. ఆ బొకడాల కాస్ట్లు ఊరికంగా వస్తూ నన్ను ఫైట్ చేసేలా చేస్తుంది. ఇక ఆ డెంజర్ నుంచి మాస్టర్స్ అయితే ఊరికంగా వచ్చి సచ్చనాయి. నేను ఈ సిస్టమ్ నీకు భరించలేను, అయినా గేమ్స్ ని ఆడుకునే నాకు దీన్ని ఎందుకు అంటగట్టావు అని తన బాధని బయట పెట్టుకుని టోన్ చేంజ్ చేసి అయినా నాకు ఈ సిస్టమ్ ద్వారా కాస్త ఆనందంగా ఉందనుకో. ఇంతకుముందు ఇలా బుల్లిసి చెప్పినట్లు చేయకుండా వాళ్ళకి ఎదురు తిరిగి ఫైట్ చేయగలుగుతున్నా. ఈ రోజు నేను ఇప్పుడు ఒకరిని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నా అంటే దానికి కారణం ఈ సిస్టమే. ఎంతైనా నేను ఈ పవర్ వల్ల బ్రతుకున్నా, లేకుంటే ఆ రోజు పీసీ ముందర పడిపోయినప్పుడే నా ఫోటోకి దండ పడిపోయిండేది అని సిస్టమ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ఆ మేనేజర్ అది విని అవునా సరే అయితే నువ్వు ఇప్పుడు అడుకో, అదే డువాన్ ని క్వశ్చన్స్ ని అడగమని టైప్ చేస్తాడు. డువాన్ క్వశ్చన్ అడగబోతాడు. అప్పుడే మనకి అక్కడ కట్ చేసి డువాన్ బాడీ ఫైట్ చేస్తున్న ప్లేస్ కి తీసుకొస్తారు. డువాన్ ఒక్కడే అసిలా గ్యాంగ్ మొత్తాన్ని చితగ్గొట్టుంటాడు. డువాన్ వాళ్ళని కొట్టడం ఆ పెద్దోడు వాడి కల్లారా చూసి దెబ్బకి వాడి గులాబ్ జామ్ ను గలగలాడిపోతుంటాయి. డువాన్ అక్కడే ఆ లీడర్ గాడి అటాక్ చేస్తే వాడి అటాక్ ని ఒక్క చేత్తో ఆపి వాడి హ్యాండ్ ని తిప్పి విరగొడతాడు. ఈ ఆటో మోడ్ లో మనోడు ఒక మిషన్ లా లైక్ ఏ ఎమోషన్ లెస్ రోబోట్. డువాన్ నెక్స్ట్ వీడియో ఏం చేస్తాడు అన్నట్లు అలా తలకాయ వంచి చూస్తుంటే ఆ లీడర్ గాడికి వాడి ఒక చేయి పోయింది చాలనుకుంటా మళ్ళీ డువాన్ మీదకి లెఫ్ట్ హ్యాండ్ అటాక్ చేయడం కోసం వస్తాడు. డువాన్ వాడి మెడకి భుజానికి మధ్యలో కాలుతో గుచ్చి దూరంగా దుబ్బుతాడు. ఆ ఫైట్ ని పక్క నుంచి చూస్తున్న ఆ పెద్దోడు వాడు మాతో ఇలా ఫైట్ చేయలేదు, మరి ఇంత దారుణంగా పీకుతున్నాడు, వాడు అసలు మనిషినా అని డువాన్కి భయపడి వాడి బ్రదర్స్ ని తీసుకొని అక్కడి నుంచి లగేద్దాం అనుకుంటాడు. కానీ అసలు గ్యాంగ్ మెంబర్స్ తొక్కిన తొక్కులకి వాడి బాడీ కదిలే స్థితిలో ఉండదు. పక్కన ఆ లీడర్ గానికి డువాన్ని చూస్తుంటే కారిపోతుంటుంది. అలా భయంగా జోబులో నుంచి మొబైల్ ని తీసి ఆగు, నువ్వు మమ్మల్ని కొట్టినంత మాత్రాన ఈ అడ్డాకి లీడర్ అయ్యానని అనుకోకు, నువ్వు ఇంకా లాస్ట్ లీడర్ ని ఓడించాలి. ఆగు అంటే వీడు ఆ శిలా గ్యాంగ్ లీడర్ కాదా, నేను ఇంకా వీడనుకున్నా. వాడు ఆ లీడర్ కి కాల్ చేస్తాడు. ఆ లీడర్ కాల్ ని లిఫ్ట్ చేస్తే ఈడు ఆ లీడర్ తో ఏ పాల్జాన్ ఎక్కడ సచ్చారా, ఇక్కడ బయటోడు ఎవడో వచ్చి మనోళ్ళందరినీ కొట్టాడు, వెంటనే ఇక్కడికి రా అని అంటే ఆ లీడర్ గాడు ఏం మాట్లాడకుండా కాల్ని కట్ చేస్తాడు. దాంతో వీడికి మండి ఏ పాల్జాన్ రే నీ అయ్యా రే, చూస్తుంటే వీడు వాడి మీద బాగా నమ్మకం పెట్టుకొని కాల్ చేసినట్లున్నాడు. కానీ వాడు వీడి మీద పెద్ద బండరాయి వేశాడు. అప్పుడే డువాన్ వాడి ముఖం మీద కాలు వేసి తొక్కుతాడు. పక్కన అసిలా గ్యాంగ్ లీడర్ నేమ్ వినగానే ఆ పెద్దోడికి 2 years కిందట సెంట్రల్ రీఫార్మేటరీ దగ్గర ఫార్మల్ టీనేజర్ ఎడ్యుకేషన్ లో జరిగింది గుర్తుకొస్తుంది. ఇది ఒక జైల్, ఇక్కడ చిన్న ఏజ్ లోనే నేరాలు ఘోరాలు చేసి జైలుకి వచ్చిన వాళ్ళకి చదువు చెప్తుంటారు. చిన్న ఏజ్ అంటే 18 years కన్నా తక్కువ ఉన్నోళ్ళు ఈ ప్లేస్ లోనే ఆ పెద్దోడు చిన్నోడు ఉంటారు. వీళ్ళేమో చూడడానికి గాడిదినట్లున్నారు, వీళ్ళు పిల్లోళ్ళు అంట. వీళ్ళిద్దరు ఇప్పుడు మిడిల్ స్కూల్ ఏజ్ అంట. అక్కడ మనకి నడిపొడు మిస్ అయ్యాడు. ఆ చిన్నోడు వాడి పెద్దోడితో ఆత్రంగా ఈరోజు వచ్చిన నూబీస్ లో ఒకటి ఫేస్ ఉందిరా దరిద్రం, వాడు మన ఏజే, వాడు ఒక అమ్మాయిని దానికి ఫోర్స్ చేయబోతూ దొరికిపోయాడు, అందుకే వాడిని ఇక్కడికి ఎత్తుకొచ్చారు. అది విని పెద్దోడు అయితే ఇది నాకెందుకు చెప్పి దొబ్బించుకుంటున్నావు? దానికి చిన్నోడు నేను చెప్పేది ఏంటంటే వాడు ఫోర్స్ చేశాడే అమ్మాయి వాళ్ళ అన్న మనమున్న పక్క సెల్కి లీడర్. ఆ సెల్ లీడర్ కి వాళ్ళ చెల్లి విషయం తెలిసినప్పటి నుంచి వాడు వీడిని చంపడం కోసం కాలు కలుసుకొని ఉన్నాడు. ఈ న్యూబీ దరిద్రం కొద్దీ వాడు ఆ సెల్లోనే పడ్డాడు. తర్వాత ఆ పెద్దోడు చిన్నోడు ఆ న్యూబీ పడ్డ సెల్ ముందర నుంచి వెళ్తూ ఆ బ్రో ఉంది ఆ రూమ్ లోనే కదా, వాడు ఇప్పటికే చచ్చింటాడేమో అని అంటే చిన్నోడు నేనది అనుకుంటున్నా, నాకు తెలిసి వాళ్ళు వానికి ఆల్రెడీ పాడగట్టింటారు అని నవ్వుతుంటే అక్కడున్న ఆఫీసర్ ఆ న్యూబీ ఉన్న రూమ్ చూసి షాక్ అయ్యి ఆగి వాకి టాకీతో మిగతా పోలీసులని పిలుస్తాడు. ఆ పోలీస్ పడుతున్న టెన్షన్ చూసి ఆ చిన్నోడు పెద్దోడు చూస్తుంటే ఆ న్యూబీ పని అయిపోయినట్లుంది పాపం అని ఆ రూమ్ లో చూస్తే
ఆ నూబీగాడు లోపల ఉన్నోళ్ళందరినీ రక్తం వచ్చేలా చిత్తగొట్టుంటాడు. ఆ రూమ్ డోర్ లాక్ వేసింటారు. మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఆ నూబీని కొట్టడం కోసం ఆ బ్రదర్స్ డోర్ని లాక్ చేసింటారు. ఆ నూబీ, నువ్వు జిహూన్ అన్నావా? నేను నిన్ను ఇలాంటి ప్లేస్లో కలవాల్సి వస్తుందని అనుకోలే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ప్రేమించుకున్న వాళ్ళంతా ఇచ్చేస్తారు కదా. పైగా జిహూన్ నన్ను ప్రేమిస్తోంది కూడా. ఎంతైనా నా దరిద్రం అనుకో. కాప్స్ కాస్త లేట్గా వచ్చింటే అంత అయిపోయిండేది. బ్రో, మళ్ళీ మీ సిస్టర్ నీ కోసం ఎప్పుడు వస్తుంది? ఈసారి నేను నా పనిని ఫినిష్ చేస్తా. ఆగండి, ఈ కప్పమ్మతోని ఆ పాప ప్రేమిస్తోందా? ఆ పాప ఎలా ఉంటుందో తెలియదు కానీ మేబీ ఈ కప్పమ్మతోడు ఆ పాప ప్రేమిస్తోందని అనుకుంటున్నాడేమో. తిరిగి ప్రజెంట్కి వస్తే యారిన్ దగ్గర చూస్తాం. ఇప్పటికే మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. యారిన్ ముందు ఉంది ఆ కప్పమ్మతోడే. యారిన్ వాడిని చూసి, నాకు ఆ రోజు నన్ను ఎవరో చూస్తున్నారని అనిపించింది. అది నువ్వే కదా? చూస్తుంటే యారిన్కి స్పైడర్ సెన్సెస్ ఉన్నట్లున్నాయి. అసిలా గ్రూప్ లీడర్ ఈ కప్పమ్మతోడే. వాడు కాల్ చేస్తే యారిన్ మీద పడి అవతల వాడు ఎంత వాగుతున్నా వినకుండా కాల్ని కట్ చేస్తాడు. వాడు యారిన్ మాటలు విని, నేను నీ వెనక కావాల్సి కెంపడట్లే. నేను ఎప్పుడైతే నిన్ను చూశానో నేనులా లేను. ఎవరిని చూసినా నా కళ్ళకి నువ్వే కనిపిస్తున్నావు. పాలరాయిలా తెల్లగా, జంపు జుట్టు, కింద నుంచి పైదాకా నువ్వు నా టైపు. చూస్తుంటే నేను నీ ప్రేమలో పడిపోయినట్లున్నా అని వాడి వెదవ మొఖాన్ని ముందు తెచ్చి పెడతాడు. అసలు వీని కప్ప మొక్క మనాలని ఏమనాలని అర్థం కావలేదు. మూతేమో ఎలక మూతిలా ఉంది, కళ్ళేమో కప్ప కళ్ళులా ఉన్నాయి. ఇక ఆ ముక్కు అయితే పంది ముక్కులా ఉంది. ఈ 3 జంతువుల కలయికే వీడు. ఇప్పటి నుంచి వీడిని మనం ఎలక మూతలు తీసుకుందాం. యారిన్ వాడిని చూసి భయపడుతూ, దగ్గరికి రాకు, వస్తే అరుస్తా అని అంటే ఆ ఎలక మూతోడు, అరుస్తావా? అరుసుకో. నువ్వు అరిచిన ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవ్వరూ లేరు. అయినా నువ్వు ఇక్కడికి ఇంత బాగా రెడీ అయి వచ్చావంటే, అయినా నువ్వు ఇక్కడికి రాకుండా ఉండింటే నేనే మీ లాడ్జి దగ్గరికి ఈరోజు నైట్ వద్దామనుకున్నా అని యారిన్ వైపు వస్తుంటే, యారిన్, నువ్వు దగ్గరికి వస్తే నేను కాప్స్కి కాల్ చేస్తా అని అంటే వాడు యారిన్ మొబైల్ని గుంజుకొని విసిరేసి, నేను లాస్ట్ టైం చేద్దామనుకున్నా, కుదరలే. కాప్స్కు దొరికిపోయి రిఫార్మేషన్కి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడే యారిన్ కింద పడిపోతుంది. వాడు యారిన్కి క్లోజ్గా వస్తూ యారిన్ మీద చెయ్యి వేయబోతాడు. అప్పుడే సడన్గా ఆగి వెనక్కి తిరిగి, ఎవర్రా నువ్వు? అప్పుడే మనం యారిన్ కళ్ళల్లోని లైట్ని చూస్తాం. అక్కడ యారిన్ కళ్ళ ముందు ఉంది ఎవరో కాదు, మన డువాన్. మనోడక్కడికి యారిన్ని వెతుక్కుంటూ వచ్చినాడు. ఆ ఎలకమ్ముతోడే ఆ డంజన్ బాస్ మాస్టర్. అందుకే మనోడు వాడిని వెతుక్కుంటూ వచ్చింటాడు. అక్కడికి వచ్చి ఏం రెడీనా అన్నట్లు పోజ్ ఇచ్చి ఆ ఎలకమ్ముతోడి మూతి మీద తంతాడు. వాడు దూరంగా వెళ్ళిపడి మళ్ళీ పైకి లేస్తూ వాగుతుంటే డువాన్ మెరుపులా వచ్చి వాడి మీద 3 గుద్దులు గుద్దుతాడు. పక్కన యారిన్ అది చూస్తూ, అమ్మయ్య డువాన్ ఇక్కడికి వచ్చాడు, కానీ వానేంటి మరి అంత దారుణంగా కొడుతున్నాడు అనేం అనుకోదు, జస్ట్ చూస్తుంటుంది అంతే. మరోవైపు డువాన్ వాడిని నేలకేసి కొడితే దెబ్బకి వాడు బంతిలా బౌన్స్ అవుతాడు. వాడు అలా బౌన్సింగ్ లో ఉండగానే డువాన్ పైకి ఎగిరి ఒక స్ట్రాంగ్ పంచిని రెడీ చేస్తాడు. ఇలా హైపెక్కించే సీన్ లో ఉన్నప్పుడే మనకి కట్ చేసి సిస్టమ్ మేనేజర్ తో మాట్లాడుతున్న రియల్ డువాన్ దగ్గరికి తీసుకెళ్తారు. మీకు ఇది కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఇది రియల్ డువాన్. అక్కడ ఫైట్ చేస్తుంది సిస్టమ్ కంట్రోల్ చేస్తున్న డువాన్. మీకు ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే ఈ రియల్ డువాన్ని సోల్ అనుకోండి, అదే ఆత్మ. ఆ సిస్టమ్ డువాన్ వాళ్ళ దగ్గర Q&A జరుగుతుంటుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ మేనేజర్, నువ్వు ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. దాంతో డువాన్, మనమందరం తెలుసుకోవాలి అనుకుంటున్న మెయిన్ క్వశ్చన్, అసలు నువ్వు ఎవరు? మళ్ళీ నేను దేవుణ్ణి అని మాత్రం అనాకు అని అంటే ఆ మేనేజర్, నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేస్తుంది. ఎంతైనా సిస్టమ్ గురించి ఎప్పుడే తెలిస్తే స్టోరీలో మజా ఏముంటుంది? డువాన్ ఆ ఆన్సర్ చూసి, అది కాదు నేనంటోంది అని అంటే ఆ మేనేజర్, నెక్స్ట్ క్వశ్చన్ అని టైప్ చేస్తాడు. అర్థమైపోయింది, సోదు వద్దు, క్వశ్చన్ అడుగు, నేను ఆన్సర్ చెప్తా అంటున్నాడు సిస్టమ్ మేనేజర్. డువాన్ అది చూసి, చూస్తుంటే నువ్వు దాన్ని దాపెడదాం అనుకుంటున్నట్లున్నావు అని సెకండ్ క్వశ్చన్, నువ్వు నాకు ఈ సిస్టమ్ని ఎందుకు ఇచ్చావు అని అడిగితే ఆ మేనేజర్, నేను నీకు చెప్పా కదా, అదే మనోడు 2 స్క్వాడ్లు వచ్చినందుకు ఒక స్క్వాడ్ని ఆ మేనేజర్, అదే ఆ డిస్ట్రాయర్కి ఇచ్చాడు కదా, అందుకే నన్ను చెప్పి చివరిలో. అయినా అసలైన రీజన్ అది కాదు. డువాన్ అది విని ఆ మేనేజర్ ఏదో చెప్తాడని ఆత్రంగా, అయితే రీజన్ ఏంటి అని అడిగితే ఆ మేనేజర్, ఇది నేను నీకు చెప్పాల్సిన సమయం కాదు, నేను నీకు ముందుగానే గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ చూడ్డానికి ఇది రియాలిటీలా ఉండొచ్చు, కానీ ఇది ప్లేస్ ఆఫ్ ది బిగినింగ్ అని అంటే మనోడికి ఏమర్థం కాక, ఏం మాట్లాడుతున్నావు? ఈ రూమ్ బిగన్, ఏం బిగన్ అని అంటే సడన్ గా అక్కడున్న రూమ్ మొత్తం షేక్ కావడం స్టార్ట్ అవుతుంది. డువాన్ ఎక్కడి సీలింగ్ విరిగి మీద పడుతుందో ఏమోనని భయపడుతుంటే మేనేజర్, బయట టైం డిఫరెంట్, ఇక మనం విడిపోవాల్సిన సమయం వచ్చింది. డువాన్ అది చూసి, అప్పుడేనా? నేను ఇంకా నిన్ను అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అని అంటే ఆ మేనేజర్, నువ్వు ఇందాక ఆ పవర్ తో ఎవరినైనా ప్రొటెక్ట్ చేయగలను అన్నావు కదా, అయితే వెళ్ళి ప్రొటెక్ట్ చేయి అంతే. డువాన్ తిరిగి మళ్ళీ తన బాడీలోకి వస్తాడు. అప్పుడే ఆటో బ్యాటరీ స్టాప్ అయినట్లు సిస్టమ్ చూపిస్తుంది.
మనోడు ఆ నోటీస్ మీద నిఘా పెట్టింటే ఆ ఎలుక మూతోడు మనోడిని కాల్తో తంతాడు. ఇందాక ఆటో మోడ్ లో మనోడు ఒక స్ట్రాంగ్ అటాక్ ని రెడీ చేశాడు. ఆ అటాక్ చేసేలోపే సిస్టమ్ తీసుకొని వచ్చి డువాన్ని తిరిగి తన బాడీలో వేసి ఉంటుంది. అక్కడున్న డువానికి ఏమర్థం కాదు. నేనెక్కడున్నా, వీడెవడు వీడు ఇంత దరిద్రంగా ఉన్నాడు అని దిక్కులు చూస్తూ పక్కనున్న ఆర్యన్ ని చూసి, ఆర్యన్ ఇక్కడుంది ఏంది, చూస్తుంటే నేను డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్లున్నా, అసలు ఆ బుల్లిస్కి ఏమైంది, ఆటో మోడ్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అని తనలో తానే కొనుక్కుంటూ చుట్టూ చూస్తుండగా సడన్ గా మనోడి హార్ట్ లో పెయిన్ మొదలవుతుంది. సిస్టమ్ ఆటో బ్యాటరీ మోడ్ లో డువాన్ బాడీని బాగా యూజ్ చేసి పిప్పి తీసుంటుంది. మళ్ళీ రీకాయిల్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. డువాన్ కి శ్వాస ఆడటంలో ఇబ్బంది అవుద్ది. అప్పుడే ఆ ఎలకమ్మతోడు డువాన్ దగ్గరికి వచ్చి డువాన్ ని కొడుతూ సడన్ గా ఇందాకటి నీ కాన్ఫిడెన్స్ కి ఏమైందిరా అని డువాన్ మీద కంటిన్యూస్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ మేనేజర్ ఆ ఎలకమ్మతోని డిఫీట్ చేసిన తర్వాత ఆటో మోడ్ ఆఫ్ చేసి ఉంటే బాగుండేది. మనోడు ఇప్పుడు కనీసం ఫైట్ చేసే స్టేట్ లో కూడా లేడు. మనోడు తిరిగి అటాక్ చేద్దామని చూస్తే మనోడి హ్యాండ్ తో పాటు తన బాడీలో ఇప్పటి వరకు తగిలిన ప్రతి పెయిన్ ని సడన్ గా ఒక్కసారిగా ఇప్పుడు ఫీల్ అవుతాడు. దానివల్ల డువాన్కి తన బాడీలోని పార్ట్స్ బ్రతికుండగానే పీకుతున్నట్లు ఫీలింగ్ కలుగుద్ది. ఆ ఎలకమ్మతోడు డువాన్ నొప్పికి అరుస్తుంటే, ఆపురా నీ అయ్యా, నీ ఏటికి నా చోలు పోయేలా ఉన్నాయి అని డువాన్ తల మీద కాలు వేసి డువాన్ ని నెలకి ఆంచుతాడు. ఆ ఎలుకమ్మతోడు డువాన్ తో అసలేంటి, మీ ఇద్దరు ఫ్రెండ్సా, కపుల్సా, లేదా తను నీ క్రషా అని వాగుతుంటే ఆర్యన్ కి ఇక్కడ తెలుసు తను ఏం చేయలేదని. అయినా కూడా ఆడ మధ్యలో దూరి ఆ ఫైట్ ని ఆపుదామని చూస్తే ఆ ఎలుకమ్మతోడు, నేను ఆపుతాలే, వాడైనా ఫైట్ చేసే స్టేట్ లో లేడు, పైగా ఒకరు చూస్తుండగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ సైకో నా కొడుకు, అయినా వినేందుకు బయటికి పంపించారు. అక్కడి ఉరితీక డువాన్కి ఆ ఎలకమ్మతోడి మాటలు వినగానే సిస్టమ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఇప్పుడు ఒకరిని ఆ పవర్ తో ప్రొటెక్ట్ చేయగలను అన్నావు కదా అని అన్న మాటలు గుర్తుకొస్తాయి. మనోడికి ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే ఫస్ట్ టైం ఆర్యన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం తన స్కిల్స్ ని అవేకన్ చేసిన రోజు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఆర్యన్ అప్పటిలాగే మళ్ళీ డేంజర్ లో ఉంది. కానీ డువాన్ తనని కాపాడే పరిస్థితిలో లేడు. పక్కన వాడు దానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే డువాన్ బలవంతంగా లేచి వచ్చి, ఏం పర్వాలేదు ఆర్యన్, నేను ఉన్నంత వరకు నీకేం కాదు అని ఆర్యన్ ముందు వచ్చి నించుంటాడు. ఆ ఎలుకమ్మతోడు డువాన్ చూసి, అమ్మాయి ముందు పోజు కొడుతున్నావా, నువ్వు ఉన్న ఆ పరిస్థితుల్లో ఏం పీకగలవు. మనోడు ధైర్యంగా వచ్చి నించున్నాడే కాని తన బాడీలోని ఏ పార్ట్ తన మాట వినే పరిస్థితిలో లేదు. మనోడు ఏ క్షణమైనా కుప్పకూలొచ్చు. అందుకే డువాన్ ఆ ఎలకమ్మతోడి కాలర్ పట్టుకొని నించుంటే ఆ ఎలకమూతి, నువ్వు నన్ను కొట్టడం కోసం నా కాలర్ పట్టుకున్నావు, నేను గనక ఒక్క ఊపు అలా ఊపితే నువ్వు ఎగిరెళ్ళి పడతావు. అయినా నువ్వు ఉన్న ఈ పరిస్థితిలో నా కాలర్ పట్టుకోవడం తప్పితే నువ్వేం చేయలేవు. నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని. అయినా నిన్ను నా కాలర్ని పట్టుకొనిచ్చా, ఎందుకంటే నేను నిన్ను చిత్తగొట్టడం కోసం అని డువాన్ మీద ఆగకుండా అటాక్ చేస్తుంటాడు. డువాన్కేమో వాడిని అలా పట్టుకొని ఉండాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అది సరిపోదన్నట్లు వాడు డువాన్ మీద ఆగకుండా అటాక్ చేస్తున్నాడు. దాంతో డువాన్ తనలు తినేదానికన్నా తిరిగి ఫైట్ చేయడం మంచిదని మల్టీ సైడ్ డిస్ట్రాక్షన్ యాక్టివేట్ చేసి అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఎలా ఉంటుందంటే ఏదో వాడిని తటరుస్తున్నట్లు చాలా వీక్ గా ఉంటుంది. మనోడు అక్కడితో ఆగకుండా మళ్ళీ అటాక్ చేయబోతుంటే ఆ ఎలుకమూతోడు డువాన్ మూతి మీద గుద్దుతాడు. దాంతో డువాన్కి మండుద్ది. ఈ స్టేట్ లో డువాన్ మైండ్ ఎలా అంటే, నేను అటాక్ చేయాలి, అది ఏ అటాక్ ఎనిమికి తగులుతోందా లేదా అన్న సంబంధమే లేదు. అంతే ఒక్కసారిగా ఒక మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్ ని, 2 బ్లైండ్ స్పాట్ స్ట్రైక్స్ ని ఒకేసారి యూజ్ చేస్తాడు. ఆ అటాక్స్ వల్ల ఆ ఎలుకమూతోడికి ఏం కాదు. ఆ ఎలుకమూతోడు తిరిగి డువాన్ ముక్కు మీద గుద్దితే డువాన్ ఈసారి స్ట్రాంగ్ గా నించొని తన ఫిస్ట్ ని రెడీ చేసుకొని 4 బ్లైండ్ స్పాట్లు, 2 మల్టీ స్ట్రైక్లు ఒకేసారి యూజ్ చేసి వాడి మీద అటాక్ చేస్తాడు. మనోడి అటాక్స్ అప్పుడే స్టార్ట్ అయిన రెయిన్ లా, అదే వర్షంలా దెబ్బ దెబ్బ అన్న సౌండ్లు వస్తుంటాయి. డువాన్ ఫైట్ చూస్తున్న ఆర్యన్ ఫుల్ షాక్ లో ఉంటుంది. పక్కన మనోడికి తను పంచు చేస్తున్న ప్రతిసారి తన బాడీలో డ్యామేజ్ అయిన భాగాలలో నొప్పి పుడుతుంటుంది. అయినా కూడా ఆగకుండా ఎలుకమూతోడు పూర్తిగా నాకౌట్ అయ్యేంత వరకు అటాక్స్ ని ఆపడు. అలా డువాన్ ఆ ఎలుకమూతోడు పూర్తిగా పడిపోయిన వరకు చాలా కష్టంగా వాడిని చిత్తగొడతాడు. ఆ ఎలుకమూతోడి ఫేస్ ని చూపించారు కానీ ఖచ్చితంగా వాడి ఫేస్ ఇంతకు ముందు కన్నా చాలా దారుణంగా మారి ఉంటుంది. ఇప్పుడు మనోడు ఫైనల్ గా ఆ బాస్ ని ఓడించి డంజన్ ని క్లియర్ చేయగలిగాడు. ఇప్పుడు మనోడు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. అలా తన బాడీ పెయిన్స్ తట్టుకోలేక ఎలాగైతేనేమి ఆర్యన్ సేఫ్ గా ఉంది అని అనుకొని అక్కడికక్కడే కుప్పగూలుతాడు. అలా మనోడు మెల్లగా కళ్ళు మూసి తర్వాత రోజు బెడ్ మీద కళ్ళు తెరుస్తాడు. చూస్తుంటే ఎవరో మనోడికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లున్నారుగా. డువాన్, దేవుడా మంచిదైంది, నేను ఇంకా బ్రతికే ఉన్నా, నేను లాస్ట్ నైటే టప్పా కడతా అనుకున్నా అని అనుకొని అలా తన చెయ్యి దుప్పటిలో నుంచి తీస్తూ, అరే ఏంటిది, నేనేదో నా చేత పట్టుకొని ఉన్నా అని చూస్తే మనోడి చెయ్యి ఇంకొకరి చెయ్యిని పట్టుకొని ఉంటుంది. అసలేంటిది అని తన తల అలా పక్కకు తిప్పితే
ఆరిన్ పాప ప్రశాంతంగా మనోడి పక్కన పనుకొని నిద్రపోతా ఉంటుంది. నాకు తెలుసు మీ బ్రెయిన్స్ లో ఏ ఆలోచనలు వస్తున్నాయో, ముందుగానే చెప్తున్నా. డువాన్ ఆరిన్ మధ్య అలాంటిదేం జరగలేదు. ఆగురి, నిన్న రాత్రి ఏం జరిగిందో ఆరిన్ చెప్తుంది. డువాన్ ఆరిన్ ని చూసి సిగ్గుతో, ఏంటిది, ఆటో బ్యాటరీ మోడ్ ఆల్రెడీ ఎండ్ అయింది కదా. అప్పుడే ఆరిన్ నిద్రలేస్తే డువాన్, అసలేంటిది, నా పక్కన నువ్వేం చేస్తున్నావు, నిన్న రాత్రి ఏం జరిగింది అసలు అని అంటే ఆరిన్, డువాన్ నీకేం జరిగిందో అసలు ఏం గుర్తులేదా అని అంటుంది. దెబ్బకి సిగ్గు వల్ల డువాన్ సోల్ బాడీ నుంచి సపరేట్ అవుద్ది. ఇప్పుడు ఆరిన్ అసలు రాత్రి ఏం జరిగిందో చెప్తుంది. రాత్రి మనోడు స్పృహ తప్పి పడిపోయాక ఆరిన్ డువాన్ని మొయ్యలేక లెగమని లేపుతుంటే అప్పుడే జిహాన్ అక్కడికి వస్తాడు. జిహాన్ ఆరిన్ తో, చూస్తుంటే వీడు వాడి బాడీని వాడి లిమిట్స్ కి వచ్చేంత వరకు యూజ్ చేసినట్లున్నాడు. మంచిదే అయ్యింది, ఎటువంటి సీరియస్ ఇంజురీస్ కాలేదు అని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ డువాన్ అసిలా గ్యాంగ్ తో ఫైట్ చేశారు. ఆ స్టేట్ లో హాస్పిటల్ కి వెళ్తే పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలే మనోడు ఆ స్కూల్ ట్రిప్ లో ఉండకుండా బయటకు వచ్చాడు. అందుకే వాళ్ళకిచ్చిన రూమ్స్ లోకి మనోడు డువాన్ని తీసుకెళ్తారు. మన జిహాన్ మనోడి జీనియస్, మనోడి బ్రెయిన్ ఒక గ్రంథాలయం. తనే డువానికి నర్సుల బ్యాండేజెస్ అందుకు వేసింటాడు. ఇదంతా నీకెలా తెలుసు అని అంటే, నేను నా చిన్నప్పుడు చదువుకున్నా అని అంటాడు. ఇక ఆరిన్ ఎందుకు మనోడి పక్కన పడుకొని నిద్రపోతోంది అని అంటే ఆరిన్ చెప్తుంది, నువ్వు ఎప్పుడు లేస్తావో తెలియదు, అందుకే మార్నింగ్ వరకు నీ పక్కనే ఉండి నేను చూసుకుందాం అనుకున్నా, కానీ నిద్ర వచ్చి నిద్రపోయా. ఈ మధ్యలో డువాన్ గురించి టీచర్ అడిగితే ఆరిన్ జిహాన్ ఇద్దరు సర్ది చెప్పింటారు. మనోడి గాయాలను చూస్తే ఒక్క రోజులోనే పూర్తిగా నయమైపోయింటాయి. ఆరిన్ అది చూసి, నిన్న రాత్రి తనని చూస్తే తను చావు అంచున ఉన్నాడు, అసలేంటిది ఒక్క రోజులోనే తన గాయాలని ఎలా నయమైపోయాయి అని చూస్తుంటే డువాన్, ఆరిన్ నేను బాగానే ఉన్నా, ఇక హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుండగా సిస్టమ్ మనోడి ముందుకు వస్తుంది. అందులో ఉన్న చూడగానే డువాన్కి నిన్న రాత్రి జరిగింది లైట్ గా గుర్తుకొస్తుంది. మనోడికి నైట్ మెలక వచ్చి ఉంటుంది. చిన్నగా కళ్ళు తెరిచి, నేను నా బాడీ కదపలేకున్నా, నా నోట్లోంచి మాట కూడా రావడం లేదు. అప్పుడే డువాన్ ముందుకి ఏదో లైట్ వస్తుంది. అది చూసి మనోడు, ఏంటి నాకు లైట్ కనబడుతుంది, కొంతమంది అనేటోళ్ళు నువ్వు చచ్చే ముందు లైట్ ని చూస్తావని, అదేమన్నా స్వర్గానికి దారా అని చూస్తుంటే ఆ స్వర్గపు ద్వారం నుంచి డంజన్ క్వాష్ ని క్లియర్ చేసినందుకు సిస్టమ్ ఒక గోల్డ్ కిని ఒక సిల్వర్ కిని ఇస్తుంది. డువాన్ వాటిని తీసుకుని నిద్ర మత్తులోనే సిల్వర్ కిని యూజ్ చేస్తాడు. దాని ద్వారా మనోడికి రికవరీ పాసివ్ స్కిల్ అన్లాక్ అవుద్ది. మనోడికి ఒకవేళ హీలింగ్ అవసరమైతే ఈ రికవరీ స్కిల్ మనోడు నిద్రపోయేటప్పుడు చాలా ఫాస్ట్ గా హీల్ చేయగలుగుతుంది. డువాన్ ఆ రికవరీ స్కిల్ ని చూసి, సిల్వర్ కీని యూజ్ చేసింటే ఇంత మంచి స్కిల్ వచ్చింది, అదే ఒకవేళ గోల్డ్ కీని యూజ్ చేస్తే ఇంకెంత మంచి స్కిల్ వస్తుందో అని చూస్తుంటే పక్కనున్న ఆరిన్, నువ్వు చాలాసేపటి నుంచి నిద్రపోతూనే ఉన్నావు, ఇప్పుడు టైం ఎంతో తెలుసా నీకు, మధ్యాహ్నం 4 అయింది. ఆగండి, 4 అయింది అంటే సాయంత్రం అంటారు కదా, తనేంది మధ్యాహ్నం అంటోంది. డువాన్ అది విని, ఏంటి 4 అయిందా, జిహాన్ అలాగే మిగతా వాళ్ళంతేరి అని అడిగితే దానికి ఆరిన్, మనం ఈ స్కూల్ ట్రిప్ లో చివరిగా వెళ్లాల్సిన ప్లేస్ గ్యుంగ్జూ ల్యాండ్, మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఈ గ్యుంగ్జూ ల్యాండ్ లో మన జిహాన్ ఆరిన్ ఫ్రెండ్ మిన్హేన్ వేసుకొని తిరుగుతుంటాడు. లవ్ లో పడేసరికి పాప లుక్ పూర్తిగా చేంజ్ అయింది. మిన్హేన్ జిహాన్ ఎక్కడికి తొలకొచ్చుంటుంది. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ ఓపెన్ కాలేకున్నారు. మరోవైపు ఆరిన్ డువాన్ తో చెప్తుంది, జిహాన్ మిన్హే ఇద్దరు కలిసి వెళ్లారు అని అంటే మనోడు జెలస్ గా ఫీల్ అవుతూ, రే జిహాన్, మళ్ళీ నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు ఒక్కడివే అమ్మాయితో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావు కదరా, నేను ఖచ్చితంగా నీ మీద రివెంజ్ తీర్చుకుంటా అని దుప్పటి తింటుంటే ఆరిన్, దాన్నేం తింటారులే గాని బయటికి వెళ్ళి ఏదైనా తినేసి వద్దాంపా అని డువాన్ని తీసుకొని అదేదో పోర్క్ కట్లెట్ హౌస్ అంట అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆరిన్, రికవరీకి బాగుంటుంది, ఆక్టోపస్ ని ఆర్డర్ పెడదాం అనుకున్నా, కానీ వాళ్ళు అమ్మట్లేదు. అది విని డువాన్, వద్దొద్దు, పోర్క్ కట్లెట్స్ నే తిందాం, బలం పెరుగుద్ది అని ఆర్డర్ పెడితే వెయిటర్ మింట్ చాక్లెట్ పోర్క్ కట్లెట్స్ ని తెచ్చి డువాన్ ముందు పెడతాడు. వాడు, ఇందాకే డంజన్ క్లియర్ చేశా కదా, సిస్టమ్ ఏమన్నా రివార్డ్ గా ఆరిన్ తో తినడానికి పంపిందేమో అని అనుకుంటాడు. ఇప్పుడు తన ముందు ఉన్నది చూసి, నేను ఇంకా డంజన్లోనే ఏమన్నా ఉన్నానేమో అని అనుకుంటాడు. అలా డువాన్ ఆరిన్ తో, అయ్యో చూస్తుంటే నువ్వు నన్ను చూసుకుంటూ గ్యుంగ్జూ ల్యాండ్ కి వెళ్ళలేకపోయినట్లున్నావు. అంత సీన్ లేదు, ఆరిన్ ఏం మనోడి కోసం ఆగిపోలే, తను చెప్పింది కదా తనకి లౌడ్ సౌండ్స్ అంటే పడవని, అందుకే అక్కడికి వెళ్ళిండదు. ఇక్కడ ఆరిన్ తన చిన్నప్పుడు ఇలాగే తన పేరెంట్స్ తో థీమ్ పార్క్ కి వచ్చినప్పుడు జనాల మధ్యలో పడి మన లిటిల్ ఆరిన్ తప్పిపోతుంది. దాంతో ఏడ్చుకుంటూ తన పేరెంట్స్ ని వెతుకుతుండగా సడన్ గా వాడెవడో స్పీకర్ లో, బూ అనే మనడు, కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీనెస్ జాయ్ఫుల్ ఫెస్టివల్ అన్ఫోల్డ్ ఇయర్ అని స్పీకర్లో అరిస్తే దెబ్బకి మన లిటిల్ ఆరిన్ జడుచుకుంటుంది. ఆరిన్ అప్పుడు చిన్నపిల్ల గనక ఆ సడన్ సౌండ్ కి ట్రోమటైజ్ అయి ఉంటుంది. అప్పటి నుంచి ఆరిన్ కి లౌడ్ సౌండ్స్ అంటే భయం మొదలై ఉంటుంది. ఆరిన్ డువాన్ తో, అప్పటి నుంచి నాకు లౌడ్ సౌండ్స్ అంటే భయం, ప్రస్తుతానికి ఏం పర్వాలేదు, ఫ్యామిలీతో మౌంటైన్స్ కి బీచ్ కి వెళ్తుండగా కాస్త సెట్ అయింది. థీమ్ పార్క్ రైడ్ లోకి వెళ్లేదానికన్నా స్టార్స్ ని చూస్తూ నించోవడం మంచిది అని అంటుంది. నిన్న రాత్రి ఆరిన్ ఆ రీక్రియేషన్ నుంచి తప్పించుకొని స్టార్స్ ని ఫైర్ వర్క్స్ ని చూడడం కోసం ఆ చియోమ్ సంగ్ డైకి వెళ్ళుంటుంది. కానీ ఆ రోజు
ఫైర్ వర్క్స్ షో జరిగి ఉండదు. తర్వాత కట్ చేస్తే టెర్రస్ లో నించొని స్టార్స్ ని చూస్తున్న డువాని హ్యారీని చూస్తాం. హ్యారీన్ డోరమ్స్ టెర్రస్ నుంచి కూడా స్టార్స్ బాగా కనిపిస్తున్నాయి అని అంటే డువాన్ మనం ముందెక్కడికి రావాల్సింది, అనవసరంగా నిన్న రాత్రి ఆ చియం సంగ్డాయ్ దగ్గరికి వెళ్ళాం అని అన్న చిన్న మాటకి హ్యారీన్ అలిగి అక్కడికి వెళ్లకుండా ఉండుంటే నువ్వు అలా దెబ్బలు తిని పడిపోవాల్సి వచ్చేది కాదు. దాంతో డువాన్ హ్యారీని కంఫర్ట్ చేస్తూ నేనంటోంది అది కాదు, అయినా నేను అక్కడికి వచ్చేదానికన్నా ముందే బాగా ఇంజూర్ అయ్యా. ఎంతైనా నేను బెవర్సోని స్కూల్ ట్రిప్ కి వచ్చి ఫైట్లు చేస్తూ తిరుగుతున్నా అని అంటే హ్యారీన్ ఏంటి నువ్వు ఏం చేయకుండా ఫైట్లు మాత్రమే చేస్తున్నావా, అయినా వాళ్ళే ముందు లైన్ క్రాస్ చేసి తప్పుగా ప్రవర్తించారు. అయినా నువ్వు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటావు డువాన్. మన స్కూల్లో బాగా ఫైట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నీలా కాదు. వాళ్ళకి పొగరుంది, ఆ పొగరుతోనే స్కూల్లో తిరుగుతూ చెడు పనులు చేస్తున్నారు. కానీ నువ్వు డిఫరెంట్, నువ్వు కాస్త కూల్ గా ఉంటావు. అది వింటున్న డువాన్ సిగ్గుపడుతుంటాడు. ఓరే నీ సిగ్గు సల్లంగా ఉండా, మనోడికి ఆ సిగ్గు అసలు సెట్టే కాలే. హ్యారీన్ కంటిన్యూ చేస్తూ ఇక నిన్న నువ్వు ఇంకా కూల్ గా కనిపించావు. మనోడు హ్యారీన్ అన్న ఈ చివరి మాటను సరిగా వినున్నాడు. హ్యారీన్ కూడా బ్లష్ అవుతూ మనోడికి థ్యాంక్స్ చెప్తుంది. డువాన్ హ్యారీన్ తో ఇప్పుడు అది స్టార్ట్ కాబోతుంది. హ్యారీన్ ఏం స్టార్ట్ కాబోతుంది, డువాన్ నువ్వే వెనక్కి తిరిగి చూడు అని గ్యుంగ్జూ ల్యాండ్ వైపు చూడమంటాడు. అక్కడి నుంచి గ్యుంగ్జూ ల్యాండ్ బాగా క్లియర్ గా కలర్ఫుల్ గా ఎల్లో కలర్ లైట్స్ తో వెలిగిపోతుంటుంది. అప్పుడే టపాకాయలు కాల్చడం స్టార్ట్ చేస్తారు. డువాన్ హ్యారీన్ తో వాళ్ళు చెప్పారు మనం ఖచ్చితంగా ఈరోజు ఫైర్ వర్క్స్ షోని చూస్తామని. అలా డువాన్ హ్యారీన్ ఇద్దరు కలిసి ఫైర్ వర్క్స్ షోని చూస్తూ నించొని ఉంటారు. అక్కడే గ్యుంగ్జూ ల్యాండ్ లోని జెంటివిల్లో ఆ ఫోటోగ్రాఫర్ కిమ్ గైజిన్ అలాగే యున్సంగ్ ఇద్దరు ఫైర్ వర్క్స్ ని చూస్తూ కూర్చొని ఉంటారు. ఆ ఫోటోగ్రాఫర్ నేను ఖచ్చితంగా నా పాస్ట్ లైఫ్ లో క్రిమినల్ అయి ఉంటా, అందుకే నీతో కలిసి ఫైర్ వర్క్స్ చూడాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ ఏవో డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. యున్సంగ్ డాక్యుమెంట్ విషయం ఏమైంది, ఆ ఫోటోగ్రాఫర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రెజెంట్ రిపోర్ట్ హైరప్స్ దగ్గర ఉంది అని చెప్తుండగా అప్పుడే వాళ్ళిద్దరు మొబైల్స్ కి ఏదో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి ఫోటోగ్రాఫర్ బొరామాయి వెధవల వల్ల ఆగిపోయిన బుల్లీ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అని ఆ యున్సంగ్ తో ఆ డువాన్ గాడు వాడు మళ్ళీ ఏదైనా ఈసారి ఇంట్రెస్టింగ్ గా చేస్తాడేమో, వాడి మధ్య బాగా ఫీల్డ్ లోకి వస్తున్నాడు అని అంటే యున్సంగ్ డువాన్ వాడు ప్యాసిఫిస్ట్, అదే శాంతిని కోరుకునేవాడు. ఒకరు తనని గెలికేంత వరకు తను సైలెంట్ గానే ఉంటాడు. అయినా వాడు అక్కడికి వచ్చినా వాడి మీద ఎవరు ఫోకస్ పెట్టరు, ఎందుకంటే అక్కడికి వాడొస్తున్నాడు అని అంటాడు. ఇక్కడ యున్సంగ్ అన్న వాడు గ్వానాక్ డిస్ట్రిక్ట్ సియోవాంగ్ డాంగ్ లో ఉంటాడు. అప్పుడే ఆ వాడుని కలవటం కోసం ఆ గడ్డి జుట్టోడు వస్తాడు. ఆ వాడుతో ఆ గడ్డి జుట్టోడు మనోళ్ళు పంపిన 3 బ్రదర్స్ ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని అంటే ఆ వాడు గాడు వాళ్ళ హాస్పిటల్లో రికవరీ కాగానే ఇక్కడికి రమ్మను, వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ ఇద్దాం అని డువాన్ గురించి డువాన్ పర్సనాలిటీని పక్కన పెట్టు, నువ్వు నీ రిప్రజెంటేటివ్ టైటిల్ ని బట్టి ఒక లీడర్ లా బిహేవ్ చేస్తున్నావు కదా, నాకు వాడి తల పగలగొట్టాలని ఉంది. వీడే ఆ గడ్డి జుట్టు ఉన్న గ్రూప్ సివాన్ డాంగ్ రిప్రజెంటేటివ్ కాంగ్ ఇన్ గ్యాంగ్. ఓకే గాయస్, ఇక్కడితో స్కూల్ ట్రిప్ ఆర్క్ కంప్లీట్ అవుద్ది. ఇక నెక్స్ట్ రాబోయేది జనరల్ మీటింగ్ ఆర్క్. ఇందులో మొత్తం 6 చాప్టర్లు ఉంటాయి. మీలో కొంతమంది అంటే ఒక్కరో ఇద్దరో వేరే మానవాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, చేసుకుందాం కాదన్నట్లా. ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేద్దాం. మన ఛానల్లో ఒక్క మానవ లేదా యానిమే అయితే ఒక్కటి కూడా కంప్లీట్ కాలే, అందుకే ఈ మానవాన్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియోస్ చాలా లేట్ చేస్తున్నందుకు సారీ. నాకు కూడా వీడియోస్ త్వరగా చేసి పెట్టేయాలని ఉంది, కానీ నాకు సడన్ గా వస్తున్న పనుల వల్ల కుదరడం లేదు. ఓకే ఇక ఉంటా మరి. వెళ్తూ ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.